నీ ఫాలోవర్స్కి నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని ప్రమోషన్స్ చేస్తున్నావు? నా మీద నమ్మకంతోనైతే ఇన్వెస్ట్ చేయకండి, ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ అంతే. వాళ్ళు నిన్ను ట్రస్ట్ చేసి ఆ ప్రమోషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి నేను కింద యాడ్ అని పెట్టిన. అదే యాడ్ అని పెడితే ఇక నమ్మొద్దని అడదామా? ప్రమోషన్ ఎవరు ఇయ్యకూరు, నమ్మొద్దని అడదామంట. చాలా మంది ఆడి కాలేజ్ ఫీజులు కట్టుకోలేక ఆ అమౌంట్ తెచ్చి ఇన్వెస్ట్ చేసి అందుకే అందరం ఆపేసినాం కదా. A few moments later. హలో గైస్, అందరికి డైలీ మీరు కూడా ఇంట్లో కూర్చొని 5K to 10K అర్న్ చేసుకోవాలనుకుంటున్నారు. సో గైస్ ఏం టెన్షన్ పడకండి, మీ ముందుకైతే మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకొని వచ్చేసి ఫస్ట్ అయితే రండి చూడురి. చూసిరు కదా, సో గైస్ చూసిరు కదా, మొత్తం ఇగో ఎన్ని వచ్చినాయి, 10,000 అంటే జస్ట్ 200 తక్కువ మనకి 10,000 వచ్చినాయి. సో మీకు కూడా ఇట్లా కావాలా, నా బయోలో లింక్ ఉంటుంది, ఫాస్ట్ అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ గాయస్. మరి చేసుడు ఎందుకు, ఆపేసుడు ఎందుకు? సమాజానికి అంటే మాకు తెలియక మేము చేసినాము, అంటే అప్పుడు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మేము చేసినాము. సరే, మరి అదేదో లింక్ మీరు వాట్సాప్లను లేకపోతే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసి లింక్ అందులో ఇవ్వచ్చు కదా. ఎందుకు మీరు టెలిగ్రామ్ని యూజ్ చేస్తున్నారు? టెలిగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎవరు హ్యాక్ చేయలేరు కాబట్టి. లేదు హ్యాక్ అని ఏమి ఉండదు, అంటే అందరు ఒక దగ్గర జాయిన్ అయిపోతారు కదా టెలిగ్రామ్ లో. అయితే అంటే వాట్సాప్లో జాయిన్ అదేనా? ఆపేసినారు అందరూ నీకు చెప్పిరా? ఎవరు? స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తెలుసా? టెలిగ్రామ్ లో అవుతున్నాయి కంటిన్యూ. బట్ ఇప్పటికైనా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మడము, వాళ్ళు ఏది చెప్తే అది ప్రతి దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మానే. ఎంత నీకు ఫాలోవర్లు? 147K. ఆ 147K ఫాలోవర్లని బోల్టా కొట్టించినట్టే కదా ఇప్పుడు నువ్వు. ఎవరు? నేను అంతేం చేయలేదు. నార్మల్గా అయితే ఒక 20+ ఉంటాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 1 lakh అంటే 20+ ఉండడం చాలా తక్కువ అసలు అది. బట్ ఎక్కువే ఉన్నాయి. కనీసం ఆ 10,000 మంది అయినా కూడా తక్కువేం కాదు. ఒక నిమిషం ప్రమోషన్ కాల్ వస్తుంది. ఇట్లా నువ్వు ఇట్లాంటి ప్రమోట్ చేయొద్దు ఇంకా పైన అని నేను కోరుకుంటున్నాను. ఓకే డన్ అక్క, డామ్ షోర్. నేనైతే ఏం ప్రమోట్ చేస్తలేను. నా బయోలో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ నేను ఒక యాప్ లింక్ పెట్టినా అంతే. ప్రమోషన్ లింక్స్ ఏం పెట్టలేదు. అది ఏం యాప్ అంటే నువ్వేమన్నా అది ఇందులో ప్రమోట్ చేసినట్టు నమ్మి మోసపోకరి చేతులు ఎత్తి. అలా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు చాలా సార్లు బ్రోక్ అయిపోయిన బ్రోకెన్ స్మైలీ ఉందన్నమాట. అటు బ్రోక్ అయిపోయింది అంటది, ఇటు బ్రోకెన్ స్మైలీ అని పెట్టుకుంటుంది. బ్రోక్ అయిపోయిన వాళ్ళకి మరి స్మైల్ ఎట్లుంటుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఒకసారి మాట్లాడదాం. హలో. బ్రోకెన్ అంటే పెట్టుకున్నంత మాత్రం బ్రోకెన్ అవ్వడం కాదు, జస్ట్ అది ఎవరికి లేదని చెప్పి ట్రెండింగ్ నేమ్ అని చెప్పి బ్రోకెన్ స్మైలీ అని పెట్టుకున్నాం. ఏం లేదని ఎవరికి బ్రోకెన్ స్మైలీ అని లేదు. ఫస్ట్ ఇన్స్టాలో పెట్టింది నేను బ్రోకెన్ స్మైలీ అని. ట్రెండ్ సెట్ చేసిన అంటే నువ్వు బ్రోకెన్ అంతే కదా, అట్లానే ఉంటది మనతో. ఇచ్చి పడేసావు అట్లందరికి. ఓకే, సో ఇప్పుడు హాయ్ అక్క. ఫస్ట్ నువ్వు నాకు ఎట్లా చెప్పలే, నేను చెప్తున్నా హాయ్. సరే హాయ్ చెప్పింది, మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. హాయ్ హలో. హాయ్ అక్క. ఎట్లున్నావు? మస్తున్నా. ఇట్లానే ఇట్లా ఉంటుంది అనమాట మన ఇంట్రడక్షన్. పాప ఆమెకు అది ఇవ్వలేదు అనమాట. నేను ఫస్ట్ ఫీల్ అయ్యింది, ఏం కదలే పోనీ. స్టార్టింగ్ లాగే టాపిక్ లోకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్ అంటే మా ఆడియన్స్ ఫస్ట్ నీతోని టాపిక్ ఫస్ట్ ఇన్వాల్వ్ చేయక్క అంటారు, అందుకోసం అని డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోయినా, డీలే చేయొద్దని. సో ఆడియన్స్ మీకోసమే. సో చాలా మంది కామెంట్లు ఎట్లా పెడతారంటే బ్రోకెన్ కోసం మేము చచ్చిపోతామంటారు. ఏందా కథ? ఏమో వాళ్ళు ఎందుకు చచ్చిపోతా అంటారు, నా కోసం ఎందుకు చచ్చిపోతారు అదే నేను అడుగుతున్నా. ఎందుకు అంతగానం బాయ్స్ ని అట్రాక్ట్ చేస్తున్నావు? నేను ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నా? ఐ మీన్ అట్రాక్ట్ అంటే నేను చేసే వీడియోలకు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారేమో అంతే. నాకెందుకు అట్రాక్ట్ అవుతారు వాళ్ళు? వీడియోలకు అట్రాక్ట్ అవుతున్నారో లేకపోతే నీకే అట్రాక్ట్ అవుతున్నారు? నాకేం అవ్వర్లే అక్క. అంటే నీ మాటలు బాగుంటాయంట, చాలా మందికి నచ్చుతాయంట. నా మాటలా? ఇప్పుడు నీ మాటలు ఎట్లనే నావే అట్లనే ఉన్నాయి. అంటే నేను నార్మల్ ఉంటా కానీ ఇట్లా ఏంద్రాబాయ్ అట్లుంటాయి నీ మాటలు. ఇక తెలంగాణ కదా ఉంటది అట్లా. మాత్రం ఉంటుందా? మినిమం ఒక డైలాగ్ చెప్పు రాదు ఏదన్నా. ఏం డైలాగ్ చెప్పు? ఏదన్నా డైలాగ్ చెప్పు. మరి ఒకటేసారి కోపంలో నన్ను కొట్టడున్నావు నువ్వు. ఇక ఏం డైలాగ్ లో లేవు చెప్పాను. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ కదా. ఒక డైలాగ్ చెప్పు ఇప్పుడు. ఏది తగ్గేదేలే, అదొక్కటే. అదేనా? అదొక్కటే ఉంది. సరే, పుష్ప 2 చూసినావా? ఇంకా రిలీజ్ కావాలి. పోస్టర్ నువ్వు క్వశ్చన్. పోస్టర్ చూసిన. అదే ఫస్ట్ లుక్ పోస్టర్ ఎట్లుంది? గెటప్ సూపర్ ఉంది. మూవీ కోసం వెయిటింగ్ అందరం. పార్ట్ 1
పార్ట్ 2 అసలు రెండిట్లలో నీకు ఏది ఎక్కువ నచ్చుతుంది నువ్వు అనుకుంటున్నావు? పోస్టర్స్ పార్ట్ 2 చూసినాక చెప్పాలి. పోస్టర్స్లోనా? పోస్టర్స్లో పార్ట్ 2 పోస్టర్ అయితే అదిరిపోయింది. పడేసిండు. ఎక్స్పెక్ట్ చేసినావా ఆ లెవెల్ ఉంటుంది? అసలు నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కట్టుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఆ అవతారంలో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, సూపర్ ఉంది పోస్టర్, సూపర్ ఉంది. ఓకే, సో ఒకసారి నవ్వుకుందాం అట్లా మన అందరం. సరే, గిదేంది? పిట్టగూడు. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? నెక్స్ట్. నెక్స్ట్. దీంట్లో ఏ పిట్టలు ఉంటాయి చెప్పు మరిగా. కొన్ని పిట్టల పేరు రామనే చెప్తాను. నువ్వే పిట్ట కదా, అందుకే నువ్వు లేదు, నువ్వే పడతావు. ఎవరు పడతారు? ఆమెనే పడుతుంది కదా, అందులో నేను కాదు కదా. నేనేం పట్టా. సరే, ఒక 5 బర్డ్స్ పేరు చెప్పేసి అందులో పెట్టేద్దాం మనం. నువ్వు చెప్పిన బర్డ్స్ ని అందులో వచ్చి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో పెట్టేస్తాం. ఓకే, ప్యారెట్. ప్యారెట్. ఓల్. ఓల్. ఓల్ అంటే మళ్ళీ మా ఆడియన్స్ తెలుగులో కూడా చెప్పు ఒకసారి. ప్యారో. గుడ్లగూబ. గబ్బిలం. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పింది. గబ్బిలం ఇంగ్లీష్లో ఏమంటారు? ఓల్. గబ్బిలం చెప్పినాగా ఓవెల్ అని. మరి గుడ్లగూబని ఏమంటారు? బ్యాటర్. బ్యాట్, సారీ బ్యాట్. పోన్ చెప్పు. నేను ఏం అడగాను, నేను డిస్టర్బ్ చేయను, నువ్వే చెప్పి. ప్యారెట్, స్పారో, బ్యాట్, గుడ్లగూబ. చాలు, నేను ఎక్కువ అడగాను, ఆమె ఫీల్ అయిపోతుంది మళ్ళీ ఎక్కువ అడిగితే. సో అసలే పెళ్ళి చేసుకోబోయే నూతన వధువు అంతేనా? పెళ్ళి చేసుకోవా? చేసుకుంటా, ఇప్పుడేనైంది, ఇంకా మస్తు టైం ఉంది. అవునా? మస్తు టైం ఉందట. సో చాలా మంది నిన్ను శారీస్లో ఎక్కువ ఇష్టపడుతుంటారా, డ్రెస్లో ఎక్కువ ఇష్టపడుతుంటారా? శారీస్లో ఎక్కువ ఇష్టపడతాను. మనం శారీ కట్టుకోకుండా వాళ్ళు డ్రెస్లో ఎందుకు వచ్చినా ఇంటర్వ్యూ? నువ్వు ఎందుకు శారీ కట్టుకోలేదు చెప్పు? నా ఇంటర్వ్యూలో అందరు దాంట్లో శారీ కట్టుకున్నా, దాంట్లో ఎందుకు? నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది, కావ్య ఇట్లా శారీ కట్టుకో, మనం ఇద్దరం శారీ కట్టుకొని ఇంటర్వ్యూ మనం ప్లానింగ్ లో ఉండాలి. ఆడియన్స్ కి మొత్తం సర్ప్రైజ్ ఇచ్చేసారు. నేను శారీ కట్టుకొస్తే నువ్వు డ్రెస్ వేసుకొచ్చినావు, అప్పుడు నాకు అంత పరిచయం లేదు. ఇప్పుడు పరిచయం, ఇప్పుడు చెప్పాలి నువ్వు శారీస్ కట్టుకొని రా అని చెప్పి. ఓకే, డన్. చాలీగా మనం కామెడీ పక్కన పెడదాం. మీ అందరు కొన్ని కామెంట్లు చేసిరు, వాటి మీద ఈరోజు అడుగుదామని అయితే నేను పిలిచిన. ఏం కామెంట్లు చేసిరేమో. బ్రోకెన్ కి పొగరు ఎక్కువ అని అంటున్నారు. పొగరు ఉంటుంది కానీ ఎవరి దగ్గర చూపాను, నా దగ్గర ఎవరు చూపిస్తే వాళ్ళ దగ్గరనే చూపిస్తా, బరాబర్ చూపిస్తాను. బరాబర్ చూపిస్తావు, పొగరు ఎక్కువ అని ఒప్పుకుంటా కానీ అందరి కాడ కాదు, ఎవరు నా కాడ చూపిస్తే నేను వాళ్ళ కాడ చూపిస్తాను. యాటిట్యూడ్ కూడా చూపిస్తావటగా? యాటిట్యూడ్ అంటే వాళ్ళ మాటల్లో బట్టి, వాళ్ళు సరిగ్గా మాట్లాడి మంచిగా ఉంటే నేనేం చూపియాను. వాళ్ళు అట్లా మాట్లాడితే మనం దానికన్నా త్రిబుల్ మాట్లాడి చూపిస్తాం, ఏదైనా సరే అని. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎవరికి మెసేజ్ పెట్టి నాకు మనీ కావాలని అడిగినావు? నేనా? ఒకళ్ళు నాకు మెసేజ్ పెడతారు తప్ప నేను ఎవరికి. నువ్వు ఒకరికి పెట్టినావని చెప్పేసి నాకు అప్పుడు వాళ్ళు లైక్ ప్రూఫ్ కూడా ఒకటి పంపించారు. ప్రజెంట్ అది నా దగ్గర ఉంటే నేను ఇక్కడ డిస్ప్లే చేపిస్తాను. ఓకే, డన్, చూపించు. నేను ఇంత నా లైఫ్లో చెప్తున్నా, మా మమ్మీకి డాడీకి తప్ప నేను ఒక్కళ్ళకి మనీ అడగా. ఓకే, యాంగ్రీ గర్ల్, వర్ష డాన్సర్, నువ్వు జాన్ జిగిరి దోస్తులు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకు ఏమైంది? ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల అలా అయిపోయింది. బట్ నెక్స్ట్ వీడియో వరకు అయితే మేబీ సూన్ అంతే రావచ్చు అంటావు మళ్ళా? యా. ఎట్లా తిట్టుకున్నారు అనుకుంటున్నావు? ఒకరినొకరు ఘోరంగా తిట్టుకున్నారు. మళ్ళీ ఏం తిట్టుకోలేము అంటే వాళ్ళకి తెలియక. మీకు తెలియదు, అది నేను లైవ్ విన్నా కాబట్టి నాకు తెలుసు అనమాట వాళ్ళు ఏం తిట్టుకున్నారు. నేను రివీల్ చెయ్యను ఈడ. అంటే ఇంటర్వ్యూస్లో తప్పుగా అలా చెప్పడం తప్పు కదా, సో నేను అదంతా లైట్ తీసుకున్నా. ఎందుకంటే బయట అనుకునేటోళ్ళు మస్తు అనుకుంటారు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. నేను ఏవైనా సరే నా సిచ్యువేషన్ దాకా వస్తే నేను ఎంటర్ అవుతా. వాళ్ళు ఇండైరెక్ట్గా నన్ను అన్నా నేను ఎంటర్ అవ్వను. నాకు చెవులతో నా కళ్ళతో చూస్తే నేను ఆ రోజు నేను అలా చేశాను తప్ప, లేదంటే నేను నోవే. నా చెవులతో నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరినైనా నేను ఏమన్నాను. వాళ్ళు ఇప్పుడు ఓ మాట అన్నట్టు గుర్తు నాకు, బ్రోకెన్ స్మైలీకి ఇటు డాన్సర్ ఎవరంటే ఒకరు రైట్ ఒకరు లెఫ్ట్ అన్నట్టు. మరి ఇప్పుడు ఆ రైట్లు లెఫ్ట్లు ఎటువైనాయి అన్నట్టు? ఎటువైనాయి అంటే ఒక రైట్ వచ్చేసి స్కూల్ ఉంది, ఇంకో రైట్ వచ్చేసి వేరే వాళ్ళతో ఉంది. అట్లా వేరే వాళ్ళతో ఉంది. ఇప్పుడు డాన్సర్ నీతో ఉంది, వెళ్ళిపోయింది. రీజన్ ఏంటి దానికి? ఆమెను ఒక్కదాన్ని వదిలేసి ఈమెను ఒక్కదాన్ని దగ్గర పెట్టుకోవడానికి? యాక్చువల్లీ నేను ఎట్లాంటి పర్సన్ అంటే చాలా కిడ్ హార్ట్ పర్సన్ అనమాట. నా దగ్గరికి నేను చాలా అట్రాక్ట్ అయిపోతాక, నిజం చెప్తున్నా. చాలా ఎట్లా నేను ఎవరికి అట్రాక్ట్, వాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే నేను వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతా. అది ఓన్లీ గర్ల్స్. నేను ఇప్పుడు బాయ్స్ మ్యాటర్ చెప్తలే, గర్ల్స్ మ్యాటర్ చెప్తున్నాను. నేను మాట్లాడేది వీళ్ళతో తప్ప నేను ఎవరితో మాట్లాడలేదు ఇంతవరకు. ఆమె పేరు కూడా కావ్య, నా పేరు కూడా కావ్య. అందుకే క్లోజ్ అయ్యారా ఇద్దరు? క్లోజ్ ఏం అవ్వాలి, వీడియోస్ చేసినాము. క్లోజ్ అంటే తప్పుగా అనుకుంటది. ఓకే, క్లోజ్ అయినాం.
అంటే ఫ్రెండ్స్ చెల్లి. ఆడపిల్లలు ఫ్రెండ్స్ లేరక్క నాకు. ఫ్రెండ్స్ మీద అసలు చూసినా అన్న డైలాగ్ ఏంది 7 ఏం పోయింది ఫ్రెండ్స్ మీద. ఫేక్ ఫ్రెండ్స్, నో ఫ్రెండ్స్. ఫేక్ ఫ్రెండ్స్. ఫేక్ ఫ్రెండ్స్ ఎందుకని? ఎందుకంటే ఫ్రెండ్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపీనియన్ లేదు నాకు. ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్లో, ఫ్రెండ్స్ ఉంటే ఆ లైఫ్ వేస్ట్. షూర్ అది అందరు కాదు, అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. చెప్తున్నా, లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటే వేస్ట్, లైఫ్ వేస్ట్ చేస్తారు, వాళ్ళే వేస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా అంటే మనం ఫ్యామిలీ మాట వినము, అట్లా వాళ్ళ ధూమ్ తడకల పోయి ఫ్రెండ్స్ మాట వింటాము. సో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అటు వేసి మొత్తం స్పాయిల్ చేసేస్తారు. అట్లా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ ఉండొద్దు ఎవరికి, గుర్తు పెట్టుకోరు. దోస్తులు చేయొద్దు, మంచిగా మనది మనం ఉండుకోవాలి. సెల్ఫ్ లవ్ ఇస్ బెస్ట్. నీ సెల్ఫ్ నువ్వు లవ్ చేసుకుంటున్నావు, ఎవరు లేడు నీ లైఫ్లో. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోదామే వేస్ట్. ఇంటర్వ్యూ ఏదైనా అబ్బాయిని పెళ్లి చేసుకోదామే అందరు ఇదే అంటారా? అదే చెప్తున్నావు. నా పెళ్ళికి అయితే ఫస్ట్ నీకే కార్డు ఇచ్చి నిన్నే పిలుస్తా, సరేనా? ఆ రోజు కార్డు ఎక్కువ అప్పుడు చెప్తాం. ఓకే ఓకే, డైమ్ షూర్. ఓకే. సో ఇప్పుడు మీకు గొడవలు అయినాయి కదా మీ ముగ్గురికి దోస్తాన్లా? గొడవలు ఏం కాలేదు, ఏదో మాట అనుకున్నారు కదా. ఏం అనుకోలేము, మాట కూడా ఏం లేదు, జస్ట్ అట్లా మాట్లాడుకోకుండా ఉన్నాం అంతే. గొడవలు అయితే ఏం కాలేదు. నేను చెప్తా, ఓ రోజు ఇంటర్వ్యూ పెడితే ఆ ఇంటర్వ్యూలో ఈమె టాపిక్ తీసిందని ఫోన్ చేసి కాదు చెప్తా. గొడవ కాదు అది, నేను కాల్ చేసి దానిలో నేను చెయ్యని తప్పుని నన్ను ఎందుకు చేసిన అని చెప్పినావు అని చెప్పిన. ఏం తప్పు చేయలేవు నువ్వు? ఏంది అసలు, నేను ఆమెకు ప్రమోషన్స్ ఇవ్వను, ప్రమోషన్స్ ఇచ్చినా ఎట్లా చెప్తుంది ఆమె? ప్రమోషన్స్ నువ్వు చేస్తావు కాబట్టి వాళ్ళకి ఇస్తావట కదా, తప్ప అది? నేను ఇయ్యలే కదా. ఇయ్యలేవు నువ్వు ప్రమోషన్? ఇయ్యలే. నువ్వు ఇచ్చిన ప్రమోషన్స్ ఇస్తావని వర్ష నేను ఇద్దరం ఒకటే ప్రమోషన్ చేస్తుండే. ఆమెనే నాకు పేమెంట్స్, నేను ఆమెకు పేమెంట్స్. ఆమె పేమెంట్ కూడా నా దాంట్లో పడుతుండే, నేను ఆమెకి ఇచ్చేసాను. ఈమె పేమెంట్ ఎప్పుడు నేను వేసుకోలేను, ఈమె పేమెంట్ గురించి నాకు తెలియదు, ఈమె ప్రమోషన్లే నాకు తెలియదు. అట్లా చెప్తుందో నాకు నేనే కన్ఫ్యూజ్ అయినా. ఆమె ఏ ప్రమోషన్ నేను చెప్పిన ఆమెకు అని చెప్పి, అందుకే ఇక వదిలేసిన. ఈ చోళ్ళకి ఇట్లా అట్లా వదిలేసింది. కానీ కొంతమంది నీ గురించి అనుకుంటున్నారు ఏంటంటే, ఒక అబ్బాయి వల్ల మీ మధ్యలో గొడవలు వచ్చినాయి అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? కాదు, అది రాంగ్. దట్ కామెంట్ ఈస్ వెరీ రాంగ్. ఏ అబ్బాయి వల్ల మాకు గొడవలు రాలే అసలు గొడవలే లేవు వాయిస్ వల్ల మీ లైఫ్లో. నేను చెప్తున్నా, నేను డైరెక్ట్గా చూడడానికైనా సరే, నేను మాటలైనా సరే ఒక్కళ్ళ వల్ల నేను గొడవ పడా. నా గురించి నేను గొడవ పడతా అంతే. అండ్ గొడవలు కూడా నేను పడా, జస్ట్ మాట్లాడతా కూడా అంతే. జస్ట్ మాట్లాడుతూ. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఈ వద్దులే, ఆమె పాపం ఫీల్ అయిపోతుంది నేను వేరే క్వశ్చన్లు అడిగితే. ఓకే, ఒక అబ్బాయి కోసం గొడవలు అయితే కాలేదు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒకే ఒక అబ్బాయిని ఫాలో అవుతున్నావు, అది కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతుంటుంది, అప్పుడప్పుడు చూసినప్పుడు అన్ఫాలో అయిపోతుంటుంది, అప్పుడప్పుడు 0 ఉంటుంది, అప్పుడప్పుడు 1 ఉంటుంది అనమాట. ఏందా కథ? ఆ ముచ్చట సరే మాకు కూడా చెప్పరాదు. అంతే, అది అట్లా ఆటోమేటిక్. ఇప్పుడు నిజం చెప్పు పేరు చెప్పు. ఎందుకు ఫ్రెండ్స్? చెప్పు అంటే బ్రోకెన్ స్మైల్ ఇవెట్స్ అని కింద పేరు రాస్తారు, అందుకని జస్ట్ నాన్న అని రాయండి అంతే, ఏం రాయకండి. చెప్పిన నేనేమన్నా తలుచుకుంటలేను. సరే, ఇన్ని రోజులు డ్యూయట్స్ నువ్వు ఎవరితో చేయాలి అబ్బాయిలతో, కానీ ఈ అబ్బాయితో నువ్వు చేయడానికి గల రీజన్ ఏంటి? అబ్బాయిలతో ఏ అబ్బాయితో నీ దాంట్లో రీల్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, కార్తిక్ చెయ్యవు, కానీ ఈ అబ్బాయితో ఎందుకు చేసినావు అని అడుగుతున్నా. అంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఏంటి అని అడుగుతున్నా. ఏం బాండింగ్ లేదు, డ్యూయట్స్ పెట్టుకున్నంత మాత్రంలో బాండింగ్ ఉంటుందా? బాండింగ్ కలిపేస్తారా? అట్లా ఉండదు, అట్లా కలిపొద్దు. అది ఎవరికైనా సరే. నవ్వురు అందరు ఇప్పుడు. ఆమెకే జోక్ వచ్చింది, ఆమె చెప్పింది అబద్ధమని ఆమెకు కూడా తెలుసు, అందుకే నాకు అబద్ధం ఏం లేదు. ఇప్పుడు నిజం చెప్పిగా, నేను బయట పెడతా మరి నువ్వు నిజం చెప్పలేదంటే. దాన్ని చెప్పినది ఇక్కడ వేసుకోండి డిస్ప్లే మీద, ఇట్లా ఇవ్వండి ఆమెకి ఆయన ఫోటో పెట్టి. ఓకే ఓకే. సో త్వరలో మ్యారేజ్ చేసుకోబోయే అబ్బాయి అనమాట. అదంతా లైట్ తీసుకుందాం ఫ్రెండ్స్. నిజంగా ఈమె పెళ్ళిలో అబ్బాయిని చేసుకుంది అనుకో, అప్పుడు పోయి ఆమె అనూరు ఏమన్నా అంటే అన్ని అబద్ధాలే చెప్తున్నావు నువ్వు. ఇందుకే నీకు కోపం వస్తుంది మీ ఫాలోవర్స్ నీ మీద. ఏం కోపం తెచ్చుకోండి ఫ్రెండ్స్, అట్లా కోపం తెచ్చుకోకండి, మనం అన్ని నిజాయితీగా చెప్తాం. అందరూ పొడుగ్గా అయిపోతుంటారు, నువ్వు ఎందుకు పొట్టిగా అయిపోయినావు మరి? రాను ఎందుకంటే ఇంతనే మీరు అన్నారు కదా, ఇంత క్యూట్గా ఉన్నా అని చెప్పి, అందుకే క్యూట్గా ఉన్నా, అందుకే పొట్టిగానే ఉంటున్నా. ఎవరు చెప్పారు క్యూట్ నువ్వే అన్నావు కదా? అయ్యా నేను క్యూట్ ఉన్నావు అన్నానా? అన్నావు. నేను అన్నాను ఇప్పుడు క్యూట్ ఉన్నావని? ఇగో ఇప్పుడు అన్నది కదా. పంచులు నా మీద ఇద్దామని ఫిక్స్ అయిందా మీ అలా? అందుకే అందరూ ఇంటర్వ్యూలో అక్కేస్తుంది, నా ఇంటర్వ్యూకి నేను అక్కకేసి. ఇప్పుడు నేను పంచులు వేయడం స్టార్ట్ చేస్తాను, ఉండవు మరి. ఓకేనా? సరే, నా బాగా ట్రెండ్ అయింది అడుగుదాం. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి చెప్పు నువ్వు.
పాస్ట్ అంటే పాత, పాస్ట్ అంటే పాత, ప్రజెంట్ అంటే ఇప్పుడు, ప్రజెంట్ అంటే ఇప్పుడు, ఫ్యూచర్ అంటే మనం కొత్త. పెళ్లి చేసుకోవడం అట్లుంటాయి కదా, అవన్నీ ఆలోచించడం ఫ్యూచర్. చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ అంటే పాత. ఇవన్నీ చిన్న పిల్లలకు అడిగే క్వశ్చన్లు ఎట్లా అక్క సరే చెప్పు. పెద్దోళ్ళు అడుగుదామా? కామెంట్లు అడుగుతా, ఐఏఎస్ ఐపీఎస్ ఫుల్ ఫామ్ చెప్పు. కామెంట్లు అడుగుతాను వాడు ఐఏఎస్ కట్టు. మరి నేను మంచిగా ఫ్లోలో పోతుంటే నువ్వు ఆ ఫ్లో డిస్టర్బ్ చేసి. డన్ డన్ డన్. ఓకే ఇప్పుడు ఆమె అది చెప్పదిగా. ఇప్పుడు ఏమన్నావు? ఏమనలే, చెప్పు, చెప్పిన ప్రజెంట్ పాస్ట్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకేమనలే. ఇంకేమనలు. ఓకే ఇప్పుడు నువ్వు ప్రమోషన్లు చేస్తున్నావు కదా, అవును, నీకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు? 146K. 146కి. నీ ఫాలోవర్స్కి నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని ప్రమోషన్స్ చేస్తున్నావు? నేనంటే నేను చెప్తున్నాను, నేను ఆల్రెడీ ప్రమోషన్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ ప్రమోషన్ రేపు పెడతా అంటే ఈరోజు నేను చెప్తా, ఏమని? ప్లీజ్ బీ అలర్ట్. అంటే నేను చెప్పే ప్రమోషన్స్ మీకు ట్రస్ట్ అనిపిస్తే మీరు మనీ ఇన్వెస్ట్ చేయండి తప్ప నా మీద నమ్మకంతోనైతే ఇన్వెస్ట్ చేయకండి. ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన నేను. నేను ఏ ప్రమోషన్ పోస్ట్ చేసినా దానికి ముందు నేను స్టోరీ పెడతా. అండ్ ప్రమోషన్స్ కొన్ని వాటికి ఒకవేళ నాకు స్టోరీ పెడతావు కదా నువ్వు, స్టోరీ ఎక్కువ మంది చూస్తారా, రీల్స్ ఎక్కువ మంది చూస్తారా? స్టోరీ ఎక్కువ మంది చూస్తారు, రీల్స్ చూడరు. ప్రమోషన్ రీల్స్ అంతా ఏం రీచ్ వెళ్ళదు కానీ స్టోరీ రీచ్ వెళ్తుంది. స్టోరీ ఎక్కువ చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నీ ప్రమోషన్ నీ స్టోరీలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చూసి ఉంటే వాళ్ళు నిన్ను ట్రస్ట్ చేసి ఆ ప్రమోషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి, నేను కింద యాడ్ అని పెట్టిన ఆల్రెడీ. అదే యాడ్ అని పెడితే ఇక నమ్మొద్దని అడదామా? ప్రమోషన్ ఎవరు ఎక్కువ నమ్మొద్దని అడదామాట. నువ్వు ఈ మధ్య బెట్టింగ్ ప్రమోషన్ స్టార్ట్ చేసినావు. ఎవరు ఆపేసిన? చేసిన 2-3 డేస్కే ఆపేసినావా? ఈరోజు ఎప్పుడు పెట్టింది? మార్నింగ్ 2 రోజుల క్రింద. నువ్వు ఎప్పుడు ఆపేసినావు? నాకు 82 లాటరీ చేస్తుండే నేను. సో నాకు అందులో ఏం అంత వర్త్ అనిపించలే. సో నేను ఆపేసిన తర్వాత మొన్న రమ్మీ సంథింగ్ చేసిన అంతే. ఆ బెట్టింగ్ చేస్తలే, రమ్మీ చేస్తున్నావు. ఇట్లాంటి బెట్టింగ్లు చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నీ ఫాలోవర్లకి? ఏం మెసేజ్ అంటే, ఇప్పుడు నేను ఉన్నదంతా అమ్ముకోరనే? ఉన్నదంతా అమ్ముకోమంటే వాళ్ళ ఇష్టం, అమ్ముకున్నది అంటే అమ్ముకోండి. అట్లా నేనైతే అక్కడైతే పెడతా. గట్లా నేనైతే అక్కడ పెట్టిన ఆల్రెడీ వాళ్ళకి. దెబ్బి అలర్ట్. నేను చెప్పే ప్రమోషన్స్ మీకు ట్రస్ట్ ఉంటేనే నేను చేయండి. అండ్ నేను అయితే సరే, కొన్ని వీడియోస్ వాళ్ళకు ట్రస్ట్ ఉంటేనే వాళ్ళని చేయమని నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు ఆ ప్రమోషన్ నీకు ట్రస్ట్ అనిపించిందా? పోనీ నాకు ట్రస్ట్, నాకు మనీ వస్తాయి కదా. వీళ్ళకి మనీ కావాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ అన్నప్పుడు నాకు ఒక్కదానికి కాదు, ప్రతి ఒక్కళ్ళకి అంతే. ఇంకొకటి మెయిన్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి ట్రస్ట్ అనిపిస్తేనే వాళ్ళని చేయమని చెప్తాను నేను, అంతే. అంతే. అయితే బెట్టింగ్ ప్రమోషన్లో నీకు ఎంత వచ్చింది కమిషన్ ఇప్పటి వరకు? నా బెట్టింగ్ ప్రమోషన్లో 10,000. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా 10,000. నేను ఎన్ని డేస్ చేసి, ఎంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో? అదే టెలిగ్రామ్లో. నేను ఇప్పుడే నీకు నా బయోడేటా చూపిస్తాను, చూపెట్టు. ఒక్క నిమిషం. లేదు అది కాదు, నా టెలిగ్రామ్. ఆయన నీ ఫాలోవర్ మొత్తం ఫాలో అవుతాడు. ఆయన కూడా మోసపోయిండు. అది కాదు, నాది 82 లాటరీలో విత్డ్రాల్స్ ఉంటాయి కదా, అది చూపిస్తుంది. అంటే నిజాలు బయట పెడతాడు జరాగురి. ఫోన్ ఇమ్మన్నూరి. ఎంత మోసమైనా చూపి నాకు. సరే నువ్వు ఫాలోవర్స్కి చెప్పినావు కదా ఆడమని చెప్పి, మరి నువ్వు ఆడినావా? ఆడినా నేను. ఎంత కమాయించినావు నువ్వు ఆడి? నేను ఆడి అయితే ఒక 5-6K అంతే. అంటే చెప్పిన 100 రూపీస్ వేసుకోమని చెప్తా. ఇంకా టెలిగ్రామ్స్లో వాళ్ళకి ట్రస్ట్ ఉంటే మాత్రం ఏమని చెప్తా, అంతే. నిన్ను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరంటున్నావా నువ్వు ఇప్పుడు? అందరినీ నమ్ముతాను, నన్ను ఒక్కదాన్ని కాదు. అంటే నా లింక్లో జాయిన్ అయ్యి, అంటే నేను టెలిగ్రామ్లో చెప్తాను, నా లింక్తో రిజిస్టర్ అయ్యి నా లింక్తో చెప్పి నేను చెప్పే ప్రెడిక్షన్స్ కరెక్ట్. వేరే వాళ్ళ లింక్లో జాయిన్ అయిపోయి నా దాంట్లో టెలిగ్రామ్లో వచ్చి ప్రెడిక్షన్స్ ఉంటే వాళ్ళు లాస్ అవుతారు మళ్ళీ. సరే ఇప్పుడు నువ్వు 10 గేమ్స్ ఆడిపిస్తున్నవే అనుకుందాం. 10కి 10 నువ్వు కరెక్ట్ చెప్తావా వాళ్ళకి? 10కి 10 కరెక్ట్ ఎందుకు చెప్పవు? ఎందుకు, అది మనం కూడా అనుకోము కదా 10కి 10 వస్తాయి. అంటే నాకు ఎలా అంటే ఒక 1 వీక్ అంతే నేను గేమ్ ఆడి నేర్చుకున్నాను. సో నేను నేర్చుకున్న తర్వాత ఎట్లా అంటే ముందు తర్వాత ఎట్లా వస్తుంది అంటే ఎట్లా ఫాలోవర్లకు ఎందుకు చెప్పలేవు? ఎవరికి చెప్పినా టెలిగ్రామ్ వాళ్ళు ఎందుకు లాస్ అవుతున్నారు? వాళ్ళు ఒక్కొక్కసారి లాస్. నేను చెప్పినప్పుడే వాళ్ళు కరెక్ట్ బెట్టింగ్ ఉంటుంది, నేను చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ బెట్టింగ్. నువ్వు చెప్పినప్పుడే కరెక్ట్ ఎందుకు బెట్టింగ్ వస్తుంది, వాళ్ళు ఆడినప్పుడు ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ఆడరు. ఇంట్రెస్ట్గా ఆడితే ఆటోమేటిక్. ఇప్పుడు నువ్వు అంత ఇంట్రెస్ట్గా ఆడుతున్నావు అంటున్నావు. నేను ఇంట్రెస్ట్గా ఆడుతాను. ఇడుందా మా కెమెరామెన్ దానికి ప్రూఫ్ ఇప్పుడు. ఓకే డన్. నువ్వు ఒక్కదానివే కాదు, ఈ 82 లాటరీ కానీ లేకపోతే ఇంకేమైనా కూడా చాలా మంది ఆడి కాలేజ్ ఫీజులు కట్టుకోలేక ఆ అమౌంట్ తెచ్చి ఇన్వెస్ట్ చేసి అందుకే అందరం ఆపేసినాం కదా.
మరి చేసుడు ఎందుకు ఆపేసుడు ఎందుకు సమాజానికి అంటే ఏం మాకు message తెలియక ఇద్దామని మేము చేసినాము, అంటే అప్పుడు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మేము చేసినాము. సో ఇప్పుడు తెలిసింది అది ఫ్రాడ్ అని చెప్పి. సో అంటే నేను చెప్తున్నాను ఫ్రాడ్ ఎట్లా అంటే, సో వాళ్ళకి తెలియక వాళ్ళు ఫ్రాడ్ అన్నారేమో కానీ దాంట్లో విత్డ్రాల్స్ బాగానే ఉన్నాయి, దాంట్లో డిపాజిట్ చేసుకున్నా బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఫ్రాడ్ అనిపించిందో నాకు అర్థం అవుతలే. అందరు దానికి ఎడిక్ట్ అయిపోయి దానివల్ల అది ఫ్రాడ్ అంటున్నారు అంతే. అందరూ కాలేజెస్కి fraud వెళ్ళాలి కాదంటున్నావు ఇప్పుడు నువ్వు. ఫ్రాడ్ అయితే కాదు అది, డామ్ షూర్. డామ్ షూర్ అట. సరే మరి అదేదో లింక్ మీరు వాట్సాప్లను లేకపోతే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసి లింక్ అందులో ఇవ్వచ్చు కదా. ఎందుకు మీరు టెలిగ్రామ్ని యూజ్ చేస్తున్నారు? టెలిగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అందులో ఎవరు హ్యాక్ చేయలేరు కాబట్టి. లేదు హ్యాక్ అని ఏమి ఉండదు. అంటే అందరు ఒక దగ్గర జాయిన్ అయిపోతారు కదా టెలిగ్రామ్లో అయితే. అంటే వాట్సాప్లో జాయిన్ కాలేరా? వాట్సాప్లో ఏమో నేను అంత ట్రై చేయలే. వాట్సాప్లో ట్రై చేయలేదా? నేను వాట్సాప్ ఎప్పుడు అంటే యూజ్ నేను చేయదన్నట్టు మాట్లాడుతుంది మీ అలా వాట్సాప్. నిజంగానే వాట్సాప్ కూడా అంత యూజ్ చేయను. నేను యూజ్ చేసి ఒకటే టెలిగ్రామ్. ఇన్స్టా యూజ్ చేస్తావు కదా, ఆహా. ఇన్స్టాలో తెలియదు నీకు broadcast? ఇప్పుడు టెలిగ్రామే యూజ్ చేస్తున్నా. స్టార్టింగ్ అయితే యూట్యూబ్ ఇన్స్టా వాట్సాప్ అంతా use మరి నీకు స్టోరీ ఎక్కువ మంది చూస్తారు కదా, అదే లింక్ నేను స్టోరీలో పెడితే డైరెక్ట్ ఆ లింక్ ని క్లిక్ చేసుకుంటారు కదా. మరి నువ్వు ఎందుకు టెలిగ్రామ్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందో నేను అడుగుతున్నా క్వశ్చన్. ఏ లింక్? గేమ్ లింకా? గేమ్ లింక్ గేమ్ టెలిగ్రామ్ లో ఎందుకంటే టెలిగ్రామ్ లో నేను కమిషన్ ప్రెడిక్షన్ వస్తుంది. టెలిగ్రామ్ టెలిగ్రామ్ నుంచి ఏం కమిషన్ వస్తుంది? వాళ్ళు టెలిగ్రామ్ లో మీ ఫాలోవర్స్ ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఎంతమంది యాక్టివ్ లేరు అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు కమిషన్ వస్తుంది, రైట్? అవునా, నాకు తెలియదు అక్క, నిజంగా నాకు తెలియదు. గాడ్ రో నాకు తెలియదు. ఇప్పుడే గేమ్ గురించి తెలుసుకున్నాను. గేమ్ గురించి గేమ్ గురించి అది తెలుసుకున్నా కదా. కలర్స్ ప్రెడిక్షన్స్ ఉంటాయి కదా, నంబర్స్, అవి తెలుసుకున్నా. అంటే ఏ తర్వాత ఎట్లా వస్తుంది అని కొంచెం నాలెడ్జ్ వచ్చింది అంతే. దీనికే కొంతమంది స్టూడెంట్స్ ఎడిక్ట్ అయిపోయి సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. సో దానివల్ల అందరం ఆపేసినాం. సో మీరు కూడా దయచేసి ఎవరైతే ఆడకండి అని చెప్తున్నా. నేను చేసిందంతా చేసేది అంటారు, చేతులు కాళ్ళం కాకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు. అట్లా కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ అయితే ఆపేసినారు. సో అందట్లో ఆపేసినారు అందరూ నీకు చెప్పిరా? ఎవరు? స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తెలుసా? టెలిగ్రామ్ లో అవుతున్నాయి కంటిన్యూ, బట్ ఇన్స్టాలో వీడియోస్ అన్ని ఆపేసిన. ఇన్స్టాలో వీడియోలు ఆపిరు, ఇన్స్టాలో ప్రీవియస్ గా వీళ్ళు పెట్టిన వీడియోలు అంటే డిలీట్ చేసిరు. కానీ టెలిగ్రామ్ నుంచి టెలిగ్రామ్ లో ప్రెడిక్షన్స్ అయితే అవుతున్నాయి. ఇంకేంది ఇక వీళ్ళు ఆపేసి ఏం లాభం? ఆల్రెడీ మీరు ఒక హింట్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇది తోవా అని చెప్పి. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అవి ఫ్రాడ్ అని అందరికీ అర్థమైపోయినాయి కదా. సగానికి సగం మంది అయితే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుసుకొని ఆపేసి ఉంటారు అని నేను అనుకుంటుంది. కానీ ఇప్పటికైనా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మడము, వాళ్ళు ఏది చెప్తే అది ప్రతి దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మానేయండి. అట్లా కొంపలు కూలిపోయినాయి అట్లాంటివి. కొన్ని అయితే సూసైడ్లు చేసుకున్నారు కొన్ని ఫ్యామిలీస్. ఇంత దారుణం అయిపోతున్నాయి. మీ ఇన్ఫ్లుయెన్సర్లు మీకు ఏమి జస్ట్ మొన్ననేమో న్యూస్ వచ్చింది సూసైడ్ గురించి. సూసైడ్ చేసుకున్నారు. దీనికి కారణం ఎవరు? మీ ఇన్ఫ్లుయెన్సర్లే కదా, మీరు నమ్మిన వాళ్ళే కదా. ఎంత నీకు ఫాలోవర్లు? 147K. ఆ 147K ఫాలోవర్లని బోల్టా కొట్టించినట్టే కదా ఇప్పుడు నువ్వు. ఎవరు? నేను అంతేం చేయలేను. నేను అస్సలు నేను చెప్తున్నా కావాలంటే నా ఒక్క వీడియోకి వ్యూస్ ఎంత ఉంటాయి చెప్పు? నా ప్రమోషన్ వీడియోస్కి అయితే 9K 10K 8K అంతే. 9K 10K ఎంత ఉంటాయి మామూలుగా వీడియోస్కి రీల్స్కి వ్యూస్ కూడా ఆయన నిన్న చూస్తాడు. నార్మల్గా అయితే ఒక 20+ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1 lakh అంటే 20+ ఉండడం చాలా తక్కువ అసలు అది. బట్ ఎక్కువే ఉన్నాయి. కనీసం ఆ 10,000 మంది అయినా కూడా తక్కువేం కాదు. ఒక నిమిషం ప్రమోషన్ కాల్ వస్తుంది. ఇట్లా స్పీకర్ అంట ఆన్ చేయి. ప్రమోషన్ కాల్ వస్తుంది. హలో, సారీ వాళ్ళు మెసేజ్ పెట్టారు. ఓకే చెప్పక్క, కంటిన్యూ చెప్పక్క. నేను చెప్పేది ఏం లేదు, నువ్వు ఇట్లాంటి ప్రమోట్ చేయొద్దు ఇంకా పైన నేను కోరుకుంటున్నాను. ఓకే డన్ అక్క, డామ్ షూర్. నేనైతే ఏం ప్రమోట్ చేస్తలేను. నా బయోలో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ నేను ఒక యాప్ లింక్ పెట్టినా అంతే. ప్రమోషన్ లింక్స్ ఏం పెట్టలేదు. అది ఏం యాప్ అంటే నువ్వు ఏమైనా కాస్ట్యూమ్స్ అండ్ మనం ఏమైనా ఫేస్ క్రీమ్స్ పెట్టుకుంటాం కదా, అది ఇందులో ప్రమోట్ చేసినట్టు. నమ్మి మోసపోకరి చేతులు ఎత్తి. అలా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఏదైనా సరే ప్రోడక్ట్ మొన్న రీసెంట్ ఒక ఆమె ఇట్లానే మైంది పెట్టుకుంటే చేతి మొత్తం ఇట్లా. అది ప్రొడక్ట్స్ ఆర్డర్ కూడా కాదు, జస్ట్ ఆ ప్రొడక్ట్ రివ్యూస్ అవి అంతే. రివ్యూస్ చూసుకోవాలి. రివ్యూస్ చూసుకోవాలా? రివ్యూ ఎవరు ఇచ్చారు అన్ని కూడా ఫేక్ రివ్యూలు ఉంటాయి తెలుసా మళ్ళీ. ఏవి? అది రివ్యూ జస్ట్ అంతే. మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. వాళ్ళకి డౌన్లోడర్స్ పెడతారు, అంతకు మించి ఏం లేదు. డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రం ఏం కాదులే. వైఫై ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, బ్యాలెన్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకోకూడదు. చెప్పిన మీ సాగు మీరు సాగురు, నేను చేసేది నేను చేసుకుంటాను అంటున్నది నువ్వు చెప్పేది. ఎనీవే తన ఫాలోవర్లకు అయితే తను ఇచ్చే మెసేజ్ అదనమాట. సో ఫైనల్ అట్లేం కాదు ఫ్రెండ్స్. ఇగో అక్క అట్లా చెప్తుంది, బట్ అట్లేం కాదు. సో నేనేం చెప్తున్నానంటే నేను చేసే ప్రమోషన్స్ జస్ట్ నా వరకే. మీ దాకా అయితే నేను రానియాను. మీరేమైనా లాస్ అవుతే
నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి, నేను అవి కూడా నేను రికవర్ చేస్తాను. ఓకేనా? రికవర్ చేస్తే మీ డబ్బులు మీకు ఇస్తుంది. దాని వల్ల ఎంత లాస్ అయ్యారో నాకు కామెంట్లలో పెట్టారు ఒక్కొక్కరు. ఆ డబ్బులు మళ్ళీ ఆమెకు నేను ఫోన్ చేసి మీ ముందే లైవ్ కాల్ మాట్లాడతా, ఇంతమంది లాస్ అయ్యారంటే ఆ డబ్బులు నువ్వు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి. అది కానీ నా లింక్ తో ఉండాలి, నా లింక్ తో ఉంటేనే, నా లింక్ తో ఉండి దాన్ని ఇన్వెస్ట్ చేస్తే నేను బరాబర్ ఇస్తా. మీరు ఎంత ఇన్వెస్ట్ చేసారు? 500 పోయినాయి కదా. ఎప్పుడన్నా ప్రూఫ్ ఉంది ఆయన దగ్గర. స్టార్టింగ్ చూపి అన్న, చూపి అంటే 500 చెప్పి 500 దగ్గర లేవు, ఇప్పుడు వెళ్ళిచ్చా. ఎంత ఎట్లు తీసినావు కోతి పిల్ల. ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుంది? 18+ ఉంటావా? లే కరెక్ట్ 18. ఇంత కరెక్ట్ ఎట్లా చెప్తావు అక్క నువ్వు అసలు చెప్పు. సూపర్. పిట్ట కొంచెం కూతగానం కదా, అందుకే వాయిస్ ఉన్నా. నిన్ను నమ్మి, కేవలం నిన్ను నమ్మి. అర్థం కాదు. మనీ కాదు, కావ్య ఆఫీషియల్ నాది చూడాలి. ఆగు, నా ఛానల్ నేను చూపిస్తా. అది నాది కాదు. ఛానల్ మానేసిన అనేది డిలీట్ చేయలేదు చూడు. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అది డిలీట్ చేసి అది నా ఛానల్. నువ్వు ఎన్ని ఇన్వెస్ట్ చేసా నాకు అది చూపి అన్న, నేను చూసి. 82 లాటరీ. సరే 82 లాటరీలో నాకు అక్కడ ఉంటది యూఐడి. ఇట్లానేనా మీ ఫాలోవర్స్ మీరు ఇచ్చే మెసేజ్? ఏం ఎర్న్ విత్ నా ఐడి కాదు అక్క. వాళ్ళు అందులో నా ఐడిలో 2 ఉంటారు అడ్మిషన్స్. అయినా మిమ్మల్ని అని కాదు, వీళ్ళని అనాలి. వీళ్ళని చూసి మీరు లింకులు డౌన్లోడ్ చేసుకొని పైసలు ఇన్వెస్ట్ చేసి ఈమె చెప్పింది కదా, ఆమె చెప్పింది కదా అంటే జోక్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్. ప్రెసెంట్ ఇది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మీరు. అసలు ప్రాణాలతో చెలగాటం అంటే నేను చెప్తున్నాను, మీరు అంతంత ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఆల్రెడీ ప్రతి ఒక్కరు మెన్షన్ ఎలా చేస్తున్నారు అంటే మీరు జస్ట్ 100 నుంచి 500 దాకా, లేదా 100 నుంచి 200 దాకానే చెప్తా. నేనైతే అంతే చెప్తున్నా అక్క, నాదైతే అంతే. నువ్వు కావాలంటే హిస్టరీ చూసుకో. సరే, నీదైతే అంతే కదా. నువ్వు ఎందుకు 3 రాంగ్ చెప్తున్నావు అని నాకు క్వశ్చన్. ఇప్పుడు ఏది అది మన మైండ్తో గెస్, మనం ఎట్లా గెస్ చేస్తాం తెలుసా? నేను గేమ్లో ఆడినా కాబట్టి నాకు కొంచెం ప్రాక్టీస్ అయింది. 3 పక్క పోతాయి, అది ఎవరైనా ఉండని. 3 పక్క ఎందుకు పోతాయి? 3 పక్క ఎందుకు పోతాయి? 5 ఎందుకు పోతాయి నేను అడుగుతున్నాను. అంటే ఇగో 10లో 3 ఎందుకు పోతాయి అంటే, ఫస్ట్ మనం లైన్గా కొన్ని కరెక్ట్ ఉంటాయి, అంటే అవి టైం బట్టి మేము చెప్తాము. సో నేను పేపర్ మీద రాసుకుంటా, సో ఈ టైంకి ఇట్లా, ఈ ప్రెడిక్షన్ నెంబర్కి ఇట్లా అని చెప్పి అట్లా ఐఎమ్ ప్రాక్టీస్. సో నా వెనకాల ఏదో ఉందని మీకు అర్థమవుతుందా ఇప్పుడన్నా? ఏం లేదు, అంతా ఉంది. దయచేసి నమ్మకండి. నిన్న నేను డైరెక్ట్ విత్ ప్రూఫ్స్తో సహా ఒక వీడియో అయితే రిలీజ్ చేసినాం. ఫస్ట్ అందులోకి వెళ్ళి చూడండి. ఎట్లా ఫ్రాడ్ చేస్తారంటే మీ ఇన్ఫ్లుయెన్సర్లు మీకు ఇచ్చే మెసేజ్. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, వాళ్ళు మనకి అడ్వాన్స్ ఇస్తా అని చెప్పి డెమో అకౌంట్స్ ఇవ్వడం అలా చేస్తారు. నువ్వు డెమో అకౌంట్ ప్రమోట్ చేయలేవా? ఎవరు చేసినా? నాకు స్టార్టింగ్ అదే డెమో, అదే చెప్తున్నా కదా నేను. అట్లా చెప్తుంటే మళ్ళీ నాకే. సో డెమో అకౌంట్ నేను చేసినానే చెప్తున్నాను. సో డెమో అకౌంట్ ఇప్పుడు డిలీట్ చేసింది, అది డిలీట్ చేసేసిన, నాకు సంబంధం చెప్పు. ఇంకా డిలీట్ చేసేసినావు ఇప్పుడు. బోనాలు అడగకుండా ఏం ప్రమోషన్? బోనాల కోసం పిలవలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్స్ అందరూ నిన్ను నమ్మి దాదాపు 1,00,000 మంది. 1,00,000 లేరు అసలు, నాకు 1,00,000 లేరు. ఫాలోవర్స్ టెలిగ్రామ్ లో ఉండాలి. టెలిగ్రామ్ నుండి నేను అడిగేది ఇన్స్టా గురించి చెప్తున్నా. 1,00,000 మంది నిన్ను ఫాలో అయినప్పుడు, రౌండ్ ఫిగర్ వేసుకుందాం, 2 లాక్ ఇంకా కాలే కాబట్టి, 1,00,000 మంది నిన్ను ఫాలో అయినప్పుడు వాళ్ళకి నీ సైడ్ నుంచి ఒక మంచి జరగాలనో, లేకపోతే నువ్వు ఏదన్నా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కానీ నువ్వు ఇట్లాంటివి ప్రమోట్ చేసి వాళ్ళని తప్పుతో పట్టేదని మాత్రం ఈ రోజు వేదాంత్ మీడియా నుంచి. అందుకే నేను ఒక 1 వీక్ చేసిన, 1.5 వీక్ చేసిన, ఆపేసిన. నాకు ఫ్రాడ్ అని తెలిసిన డైలీ నేను 100 లింక్స్ డిలీట్ చేసేసిన. ఎవరైనా ఏదంటే ఏమంటారు చూసినారా, కరెక్ట్ మన మీదికి ఏదైనా ఆపద వస్తుంది అన్నప్పుడు మనం ఇట్లా అలర్ట్గా ఉండి వద్దు వెళ్ళిపోయి నేను కాదు, నాకు అసలు సంబంధం లేదని ఇట్లా వదిలేస్తారు అనమాట. ఎవడైనా సరే అది నమ్మకండి, మోసపోకండి. నేను అప్పుడు అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు నీ పెళ్ళి ఎప్పుడు? ఇక నా పెళ్ళి ఇంకా టైం ఉందిలే అక్క, నేను పిలుస్తలే అక్క నా పెళ్ళికి. నన్ను పిలుచుడు కదా, ఫాలోవర్లు వస్తారట. ఫాలోవర్లు అంతమంది అక్క, ఇట్లా నేను కంట్రోల్ చేసుకోలేక ఫుడ్ పెట్టలేదంట. ఫుడ్ మళ్ళీ నెక్స్ట్ టైం మనం మీటప్ పెట్టుకున్నప్పుడు చేద్దాంలే, అది కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నాం. బక్కపానం అని అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? బక్క ప్రాణం అంటే తింటున్న ఫ్రెండ్స్ కానీ కొంచెం టెన్షన్. గాలి గట్టి వస్తే గాలి ఎగిరిపోతుంది అని అంటారు. ఎగిరాను, స్ట్రాంగ్ ఉన్నా, బక్క ఉన్నా స్ట్రాంగ్ ఉన్నా. ఒకప్పుడు ఇంటర్వ్యూ ఒకసారి పోయి ఆమె చూడురి, మామూలుగా అందరూ వ్యూస్ ఏమంటారు డేస్ గడిచినా కొద్దీ హైట్ పెరుగుతుంటారు, కానీ ఈమె హైట్ తగ్గిపోయింది. ఎందుకంటే నేను క్యూట్గా ఉంటాను, మీరు చెప్పారు కదా ఫ్రెండ్స్, కామెంట్లలో చెప్పారు అన్ని, అందుకే నేను ఇట్లనే ఉన్నా. ఇప్పుడు కామెంట్లు పెట్టాలి దీనికి.
బ్యాక్గ్రౌండ్స్ అయితే కట్ అయిపోతాయి. సరే నీకు పెళ్ళి అయిందంట కదా? ఇంకా పెళ్ళి అయ్యిందట. ఇంకా ఫోటో చూపిస్తా, ఎవరితో అయిందో కూడా చూపిస్తా. చూపి. నవ్వుకొని చచ్చిపోరు ఇప్పుడైతే మీరు. వద్దు వద్దు ఎందుకు? వద్దు వద్దు. ఈమెకి పెళ్ళి అయింది, ఎవరితో అయింది అనుకుంటున్నారు? ఫోటో దొరికితే మాత్రం చచ్చింది బిడ్డ. అంటే అప్పుడు ట్రోలింగ్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్, సో అవి వాళ్ళు చెప్తున్నారు అంతే. ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్. వాట్స్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్ పోస్ట్? నేను ఫస్ట్ చూసి నవ్విన అంతే. నవ్వొచ్చిందా? నవ్వొచ్చింది. సెట్ అయింది అనిపించింది. ఆ పేరు బాగుంది. సో ఊషితోని మ్యారేజ్ అయిందనమాట. అండ్ ఇంకోటి వీళ్ళ పెళ్ళి అయిపోయింది కదా, మరి రిసెప్షన్ కూడా ఉండాలి కదా. ఇది రిసెప్షన్ ఫోటో అనమాట. అలాగే నువ్వే క్రియేట్ చేసినావే. నాకేం పని లేదా, ఐడీలు కూడా ఉన్నాయి కదా, చూడరాదు. అంటే ఇవి ఎప్పటి నుంచి నువ్వు స్క్రీన్ షాట్ తీసుకున్నా మీద ఇట్లా నేను ఎవరి కోసమో తీసుకుని స్క్రీన్ షాట్, కానీ ఈ రోజు ఇట్లా యూజ్ అవుతుంది నాకు అసలు తెలియదు. కానీ మొత్తానికి అయితే బ్రోకెన్స్ స్మైల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఎవరికైనా పుడతారు. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టిరు. ఎవరంటే నన్ను నాకు సంబంధం లేదు, అన్ని కట్టాలేదు. ట్రోలింగ్స్ పేరు చెప్పవా? గిమె పేరు నాకు తెలియదు. నాకు తెలియదు. గిమె పేరు నాకు తెలియదు కానీ ఆమె కొడుకు ఎవడంటే గజ్వల్ సింగర్ అనమాట. ఈ పేరు తెలిస్తే కామెంట్ పెట్టారు అనమాట. ఇదనమాట ప్రజెంట్ అలా హిస్టరీ. ఇది ఇలా ఫ్యామిలీ అనమాట. బ్రోకెన్ స్మైలీ, అందమైన ఫ్యామిలీ. పాప మీ జ్యూసే చేసుకునేటోడు నాకు చెప్పకుండా చేసినావా అంటాడు, కానీ అది అట్లా ఏం లేదు ఫ్రెండ్స్. అవన్నీ వాళ్ళకి ఇగో నేను చెప్తున్నాను, మీకు నాలెడ్జ్ అంటే మీకు అర్థమైతే అవన్నీ ట్రోలింగ్స్ అని చెప్పి ఎవరు అట్లా అనుకునేటోళ్ళు ఇగో. అవు నేనే అనుకుంటా పాపం. ఒకప్పుడు నేను ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు దానికి వచ్చిన కామెంట్లు అన్నీ నాకు చాలా గుర్తున్నాయి. అందులో నేను చాలా స్కిప్ చేసిన. ఇప్పుడు అది మా ఆడియన్స్ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళ దాదాపు 8 lakh పోయింది ఆ రీలా. ఇన్స్టాలో పెట్టిన రీల్ ఒకటి నీది 8 lakh క్రాస్ అయింది. అట్లా ఉంటుంది మనతో. ఫీల్ అయిపోతుంది ఇప్పుడు ఇక నేను 8 lakh అనగానే ఆమె. సరే ఇప్పుడు ఈ ట్రోల్స్కి నీ రియాక్షన్ చెప్పి. ఆ ట్రోల్స్కి ఏం లేదు, జస్ట్ నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. నేను అంత రియాక్ట్ కాలే. మనం ట్రోల్ చేసినంత మాత్రం ఇట్లా కాము, మనం ఇట్లనే ఉంటాం ఎప్పుడైనా. ఇంకా ట్రోల్ చేస్తే ఇంకా మనమే ఫేమ్ అవుతాము. సో ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే అట్లా చేయకండి. మీ సొంతంగా మీరు ఫేమ్ అవ్వండి, బట్ వేరే వాళ్ళ ఫేమ్ తీసుకొని మీరైతే ఫేమ్ అవ్వకండి అంతే. ఇప్పుడు నీ ఫేమ్ తీసుకొని ఎవరు బతికిరు అంటున్నావు? వాళ్ళు బతికిరుగా. వాళ్ళు బతికిరు. ఇంకెవరు బతికిరు నేను వాడుకొని? ఆమె ఒక ఆమె ఉంటుంది చూడు, ఒక రేడియో మిర్చిలో వేస్తుంది చూడు, దాదాల దండు సిరిసిర వడ్డ సాంగ్కి వేసింది. అండ్ ఇది వాట్ ఈస్ దిస్ మెల్లగా ఇస్తాడు పోరికి. నన్ను నేల్చి పట్టుకుంటుంది ఎప్పుడు. నన్ను నేల్చి నేను చూసి ఆయన కూడా పెంచుకుంటున్నాడు గోర్లాడ. నీకు అర్థమైతలేదు. ఫాలోవర్లు మరి ఇంత బ్లైండ్ ఎందుకు ఫాలో అవుతారో నాకు అర్థమైతలేదు. ఎందుకు గాయస్ అంత బ్లైండ్గా? నేను బాగా పిచ్చి నువ్వు అంటే క్రష్. యా చూసినా ఇప్పుడే నువ్వు అన్నావు. నేను క్రష్ అది ఎట్లా అంటే ఇక నేను చెప్పలేను, అది మా ఆడియన్స్కి అర్థమైపోయింది ఆ క్రష్ ఎట్లా అనేది. ఇగో ఇవి ఎట్లా ఇంటర్వ్యూ చేస్తుంది నాకు అర్థం అయితలేదు, బట్ మేబీ మీకోసం నేను ఆన్సర్ ఇస్తున్నాను అంతే. ఇది మరీ బాగుందండి. నా ఇంటర్వ్యూలో నేనైతే ఫస్ట్ ఒకటే చెప్తా, బూతులు మాట్లాడకండ్రా, డబుల్ మీనింగ్ మాట్లాడకండ్రా అని. నేను మాట్లాడిన డబుల్ మీనింగే లేదు. ఇంకా ఒక్కసారి ఈమె ఆల్రెడీ ఇప్పుడు ఫేమ్ అవుతుంది, అందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంది కదా. సో చూడండి ఇంకా నా ఇంటర్వ్యూ కూడా ఎట్లా అయిపోతుందో, మొత్తం బద్దలు బాసులు అన్నీ పగిలిపోవాలి, అట్లా అయిపోతుంది. సో అట్లా ఫేమ్ అవుతుంది అనమాట. ఇంటర్వ్యూతో నేనే ఫేమస్ అయిపోతాను అనమాట. నాకు తెలియదు ఆ ఇంటర్వ్యూతో నేను ఫేమస్ అయిపోతాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని డైలాగులు వేసింది కదా, డైలాగ్ రీల్స్ లో పెడితే అట్లా అయిపోతాం. సరే ఓ పాట పాడిగా. ఏదైనా పాట పాడు. ఇప్పుడు అన్నావు కదా ఏదో పాట, కిస్సులు వస్తువులు అనుకుంటా. ఆ పాట కిస్సులు బస్సులు మంచి సాంగ్ చెప్పు, ఇద్దరం పాడతాము. అమ్మో నేను వాడదమ్మా, నన్ను అసలు నువ్వు రీల్ చేసినావు కదా, రీల్ చెప్పు, ఏదో సాంగ్ వాడు. ఇద్దరం పాడదాం. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ కదా కొంచెం, ఎందుకో అట్లా మనం ఇద్దరం పొట్టి అయిపోయింది కదా అందుకే. సరే ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం ఇక. సాలిగా అయిపోయింది. పాట అక్క, ఏ పాట పాడుతావు? నీ ఫేవరెట్ పాట. ఈరోజు ఈ పాట నువ్వు వాడితే, ఈ పాట నార్మల్గా మూవీలలో వచ్చినా, లేకపోతే వాళ్ళ ఎఫ్ఎంలో అయినా, లేకపోతే వాళ్ళ మ్యూజిక్లో అయినా నేను గుర్తుపట్టాలి. అట్లాంటి ఒక మంచి పాట పాడు. ఏం పాటలు లేవు అటెండి. దాదాపు అదండి ఏదో వన్ అవర్ ఎంతకుముందు అది అన్ని ఇంటర్వ్యూలు అదే ఉంటుంది తెలుసా. ఒకసారి దానివల్లనే ఫేమ్ అయినా. అవునా? ఒకసారి పాట పెడితే వాడతాం. అట్లా వృత్తిగా ఎట్లా వాడతారు చెప్పు. దాదాల దండు సిరిసిర మండు గుండెల గుడ్డు తీస్తారు మెండు, అంతేనా? ఏ 10 చెప్పినట్టు ఒకటే పాట పాడతావు. ఇప్పుడు నేను మళ్ళీ రైమ్స్ చెప్పేసా నీతో, చెప్పు పాట మంచి వాడు. రైమ్స్ ఏం రైమ్ చెప్పు. రైమ్ చెప్తారా? మా తెలుగు తల్లి వాడైతే. మా తెలుగు తల్లి నేను ఆ రైమ్. అది రైమ్ కాదు. మళ్ళా
సరే ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చూడు, చిన్న పిల్లలు వాడు మంచిగా అడుగు అక్క. మరి నువ్వే కదా నేను చెప్పింది, నువ్వు నాకు అంటున్నావు. ఒక పాట గుర్తొచ్చి నేను పాడతా. ఒట్టు పెట్టుకున్న ఓరి దేవా ఎండి కొండలాంటి పొరడేరా, కట్టుకుంటా గాని కట్నమియా, కంటి పాప లెక్క చూసుకుంటా, ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయినా. అంతే. ఇంకొక పాట పాడవా? బాగా పాడుతున్నావు. ఇంకో పాట అంటే ఆగు. మంచి పాట కొంచెం ఎక్కువ పాడు. ఇట్లా ఏమే పిల్ల అంటే గాడికి ఆఫ్ చేయకు. అది ఆడికే వచ్చు నాకు. వినాలని కోరుకుంటారు కదా నీ ఫాలోవర్లు. లస్కర జాతరలో నా బోనాల పండుగ దర్శించి వద్దామా అందరితో ముందుగా, కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు, మెడలో అందమైన నల్ల నాగు. ఓకే, అసలు బోనాల గురించి బోనాలు అంటే నా ఫేవరెట్ ఫెస్టివల్. వన్ ఆఫ్ ద ఫస్ట్ వచ్చేసి బోనాలు, నెక్స్ట్ వచ్చేసి దసరా. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఫెస్టివల్. బోనం అసలు ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఏంది అసలు చెప్పు రాదు? బోనం ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే మట్టి కుండలో ప్రిపేర్ చేస్తారు. అండ్ దానిలో పరమన్నం, పైన పచ్చి పులుసు పెట్టి గుడికి వెళ్తాం. పరమాన్నం ఎట్లా ఉంటారు? పరమన్నం ఫస్ట్ బియ్యం పెట్టి, బియ్యం మొత్తం రైస్ కుక్ అయిన తర్వాత కొంచెం 90% కుక్ అయిన తర్వాత అందులో బెల్లం నీట్గా దంచి అందులో వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి పెట్టేసేయాలి. పరమన్నం రెడీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రమోషన్ వచ్చింది వైఫ్గా, నాకు కాదు వేరే వాళ్ళకి. ఓకే ఓకే. సో కుకింగ్లా బాగానే ఉందిలే. చేస్తావు. సో ఇప్పుడు బోనాల రోజు ఏం చేస్తావు నువ్వు? ఏం మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకొని ఫస్ట్ రెడీ అవుతా. దీనమ్మ జీతం నో వర్క్. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ముందు డేనే మేము ప్రిపేర్. ఎందుకంటే మాకు ఒక టెంపుల్ ఉంది, యాక్చువల్లీ టెంపుల్ ఉంది అక్క. సో ఆ టెంపుల్ కూడా నేను ట్యూస్డే రోజు కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఆ టెంపుల్ గురించి. ఎన్ని ఛానల్ ఓపెన్ చేస్తావు? అదే టెంపుల్, సపరేట్ టెంపుల్ ఛానల్ అనమాట. మా ఇంటి దగ్గరనే ఉంటుంది. జస్ట్ నాకుంది ఒకటే ఛానల్, ఇప్పుడు మళ్ళా 2 ఛానల్. ఎందుకంటే దానికి డొనేట్ మొత్తం టెంపుల్ కి పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. కొంచెం డెవలప్ చేయాలి ఆ టెంపుల్ ని కూడా. ఇప్పటి వరకు నీకు ఇన్స్టా ప్రమోషన్స్ నుంచి ఎంత వచ్చినాయి? ఎంత పర్ మంత్ ఎంత సంపాదిస్తావు? పర్ మంత్ అంటే మంత్కి అన్నట్టు ఉండదు అక్క. ఆ వీడియోస్ ఎప్పుడు వస్తా, నాకు టైం ఉంటే చేస్తా, నాకు టైం లేకపోతే తీసుకుంటావు? ఒక ప్రమోషన్కి 3K 2K తీసుకుంటాను. 3K 2K 5K తీసుకుంటావు మ్యాక్స్. స్టార్టింగ్ 5 to 10K అని చెప్పారు స్టార్టింగ్లో. ఇప్పుడు రీచ్ దిగిపోయింది కాబట్టి కొంచెం తక్కువ. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది? యూట్యూబ్ మొన్ననే స్టార్ట్ చేసిన. అంతకుముందు ఉండే కదా నీకు? అవి డిలీట్ చేసేసిన. ఎందుకని? అది కొంచెం మానిటైజేషన్కి ప్రాబ్లం అయింది, డిలీట్ చేసేసిన. 3 మిస్టేక్స్ ఏదో ఉంటాయి అంటారు కదా, సో అవి దాటిపోయినాయి. రీయూజ్డ్ కంటెంట్ ఏమన్నా యూజ్ చేసినావా? కాదు. దేనివల్ల అంటే ఓటర్ ఐడి కార్డు అవన్నీ వల్ల కొంచెం ఏజే లేదు ఈమె. కానీ చిన్నపిల్లని ఫ్రెండ్స్, చిన్నపిల్లట పాపం. చిన్నపిల్ల కానీ మాటలు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే నచ్చదు. మళ్ళీ వరస్ట్ నన్ను తిట్టుకోకూరయ్యా, నేను చెప్పమని చెప్పలేదు. సరే, ఫ్యామిలీ గురించి ఇప్పటివరకు ఇన్ని ట్రోల్స్ జరుగుతున్నా, ఇన్ని కామెంట్స్ వస్తున్నా, వస్తున్నా కూడా నిన్నేం అనలేరా? ఏమనలేరా అంటే ఇంకా అంటారు. బయటికి పోయినప్పుడు 10 మంది నీ గురించి ఏమని మాట్లాడుకుంటారు? ఏమో, నేను ఎప్పుడు వినలేవు. ఎప్పుడు నా గురించి మాట్లాడే నేను అంత అబ్జర్వ్ చేయ. సో కానీ ఈ ఒక అమ్మాయి గురించి, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, లేకపోతే ఆమె ఏం చేస్తుంది అనేది ఇవన్నీ ఆలోచించకుండా ఒక రీల్ని బట్టో లేకపోతే నువ్వు ఎవరితో డివోర్స్ చేయగానో ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి వాళ్ళు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది నేను అనేది. ఐ థింక్ మా ఫ్యామిలీ అయినా సరే, మా మమ్మీ, మా డాడీ, మా అన్న తప్ప వేరే వాళ్ళు నా క్యారెక్టర్ గురించి అడిగే అవసరం లేదు ఎవ్వరికి. అది నేను చెప్పాలనుకున్నాను అంతే. నా గురించి మాట్లాడే అవసరం నేను వాళ్ళు చెప్పినా నేను వినా. మా మమ్మీ, మా డాడీ, మా అన్నకి చెప్పినా వాళ్ళు వినరు. నేనేందో వాళ్ళకి తెలుసు, వాళ్ళేందో నాకు తెలుసు. అంతకు మించి నా క్యారెక్టర్ని వచ్చి నన్ను జడ్జ్ చేసే అవసరం మీకు లేదు. సో ఆమెను జడ్జ్ చేసే అవసరం మీకు లేదనమాట. యా. మరి కామెంట్లో ఒకప్పుడు బాగానే ఆన్ చేసినావు. నేను ఎప్పుడు ఆన్ చేసి స్టార్టింగ్లోనే నేను బంద్ చేసిన కామెంట్. స్టార్టింగ్లో ఆనే ఉండాలి అప్పుడు నేను చూసినప్పుడు. ఇప్పుడు మొత్తం స్టార్టింగ్లో ఒక 5 వీడియోస్కి, అంటే నేను స్టార్టింగ్ చేసినవే 5 వీడియోస్, అంటే డైలీ 5 వీడియోస్ చేస్తాను కదా. 5 వీడియోస్కి నేను ఆఫ్ చేసి. 5 వీడియోస్కి ఎందుకు అంత దరిద్రం చుట్టుకుంది నీ వెనకాల? మరి లేదు, కామెంట్స్ బ్యాడ్ గేమ్ రాలేవు కానీ మా మమ్మీ చెప్పింది కామెంట్స్ ఆఫ్ చేసేసి. అంటే ఒక్కళ్ళు మనకేం చెప్పేది అని చెప్పి నేను ఆఫ్ చేసేసిన. కానీ కామెంట్లు ఆఫ్ చేస్తేనే ఇంకా వేరే అనుకుంటారేమో అని కొంతమంది అంటారు. అట్లా ఎందుకు అనుకుంటారు? నాకు నచ్చదు కామెంట్స్, నాకు నచ్చవు. ఇట్స్ మై సెల్ఫ్ లవ్ కాబట్టి. సరే, నువ్వు మంచిదానివా అని అడుగుతున్నారు. నేను మంచిదాన్ని. మీకు ఎట్లా కనిపిస్తుంది? అట్లా స్నానం చేసినవి అలా చేయరు.
మరి ఎట్లా అడుగుతావా పండుగ అడిగినాలే పాపం సీరియస్లో మూట్లోకి వెళ్ళిపోయినావు కదా అని కొంచెం బయటికి తీసుకొద్దామని అడిగిన. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆమె అక్క నీట్ వేసుకోండి అట్లనే. అవన్నీ కూడా ఆల్రెడీ ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. నేను ఆ సీక్రెట్ ఆమెను అడగలేదు అనమాట. ఎందుకు అడగలేదు ఆ సీక్రెట్ అంటే ఆ సీక్రెట్ కాబట్టి. సో మీ అందరు కామెంట్లు పెట్టిరు నాకు ఒకసారి, అక్క ఈ క్వశ్చన్ నువ్వు అడగలేవు నీకు తెలియదు ఇది అని చెప్పేసి. ఆ క్వశ్చన్ ఇప్పుడు నేను ఎందుకు అవాయిడ్ చేసినట్టు తన పర్సనల్ లైఫ్కి అది ఎఫెక్ట్ అవ్వద్దు అని చెప్పేసి, ఎందుకంటే తను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంది. మళ్ళీ ఇది ఫేక్ అంటదామే కానీ అది నిజమే. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫేక్ అవే జస్ట్ ఇది కంటెంట్ అన్నామంటే నేను నీ రీల్స్ అని లైన్గా ప్లే అయితే ఇవ్వడం మరి. ఓకే 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 అది రియలే. సో ఇప్పుడు వచ్చినమాట ఆయన బయటనే ఉన్నాడా ఆమె ఎవరు హస్బెండ్ ఉన్నాడు. కావాలంటే మీరు పోయి ఇన్స్టాలో చెక్ చేసుకోరా, ఆమె ఒక్కరిని ఫాలో అవుతుంది. ఆమె కోపం వస్తే అన్ఫాలో కొడుతుంది, మంచి హ్యాపీ మూడ్లో ఉంటే నన్ను ఫాలో కొడుతుంది అనమాట. అట్లా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె ఆయనతో రీల్స్ చేసిన ప్రతిసారి ఓ దిల్ సింబల్ వేస్తుంది అనమాట కిందాడ అని. ఇది కూడా చూపిస్తాం, మీకు చూడండి ఇక్కడ ప్లే చేస్తాం. సో అట్లా ఉంటుంది అనమాట. సో మీరు ఆమెను నమ్మి ఇంకా పైన నన్ను నమ్మి కాదు నేనే ఆపేసిన ఫ్రెండ్స్ ఓకేనా, నేను ఇంకోసారి చెయ్యలేదు. సో మీరు ఆమెను నమ్మి ఏదైనా ప్రమోషన్లో ఇన్వెస్ట్ చేసే ముందు, ఈ ప్రమోషన్ అనే బెట్టింగ్ అనే కాదు ఇంకేదైనా కూడా, సో ఎవరైనా సరే అది ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత తోపులైనా సరే ఇన్వెస్ట్ చేయండి పైసా అన్నప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు బాగుపడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాశనం అయిపోవాలని ఎప్పుడు మేము కోరుకోము, మీ బాగుపడాలని చెప్పేసి ఈరోజు ఆమెను బెట్టింగ్గా ప్రమోట్ చేసిందని మాత్రం నేను ఈరోజు ఇంటర్వ్యూకి పిలిచిన అనమాట. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ నేను ఆమెను అడగకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే నేను స్పెషల్గా బెట్టింగ్ కోసం ఆమెను పిలిచిన కాబట్టి ఎక్కువ ఏం అడగలేదు. అడిగింది ఏం అడగలేదు ఫ్రెండ్స్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా బై బై.